ప్రభునందు ప్రియులారా, మళ్ళీ సాయంకాలం ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ప్రతి ఉదయము మార్నింగ్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. గత 2 శుక్రవారాలు మనము ఈవినింగ్ లో కూడా చేరి వస్తున్నాం. కారణం ఏంటంటే బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి ఇదే సమయము అనుకూలంగా ఉంది కాబట్టి వారి అనుకూలతను బట్టి ఈ కూడికను ఇట్లా జరిపిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మార్నింగ్ లో కూడా చెప్తానంటున్నారు. ఐ మీన్ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతారు. మనము ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు సాయంకాలము ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. బ్రదర్ గోపాల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. వందనాలు బ్రదర్ గోపాల్ బ్రదర్. వందనాలన్నా. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువజామున లేచినది మొదలుకొని ఈ రాత్రి సమయం వరకు విస్తారమైన మా ప్రయాణాలలో అయితేనేమి, మా పనులలో అయితేనేమి, ఆశ్చర్యకరమైన మీ కృపను సహాయమును మీరు అనుగ్రహించి, క్షేమమునిచ్చి కృపనిచ్చి సజీవులుగా ఉంచి, ఇలాగున క్షేమంగా తిరిగి మీ సన్నిధిలో జూమ్ మీటింగ్లో కలుసుకోవటానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. లోకములో పగలంతా మేము తిరిగి ఉన్నాం. అదంతా మాకంత ప్రయోజనకరము కాదు, కానీ మీ సన్నిధిలో గడిపే సమయమే మాకెంతో ప్రయోజనకరమైనదని మీ సన్నిధిలో ఒప్పుకొని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇట్టి సమయమును, అమూల్యమైన సమయమును, ప్రయోజనకరమైన సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగున్న జూమ్ మీటింగ్లో అనేక మంది మరి జాయిన్ అయి మీ మాటలు విని మేలు పొందినట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో ఈ జూమ్ మీటింగ్లో తోడయుండి కృప చూపండి. మరి కీర్తనలు పాడుకోవటంలోను, వాక్యోపదేశంలోను, ప్రార్థనలోను మీ సహాయమును కృపను అనుగ్రహించి సహాయము చేయమని, ఎలాంటి తొందర ఇబ్బంది కలగకుండా మీ కనికరమును సహాయమును మాకు అనుగ్రహించి మీరే కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ గోపాల్ బ్రదర్. వందనాలనా. మంచిది ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. బ్రదర్ పి పాల్ గారు రేణిగుంట నుండి ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. విందాము. బ్రదర్ పాల్ బ్రదర్ వందనాలు. నా వందనాలనా. అందరికి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంగ్లీష్ సర్వీస్ కనుక ఇంగ్లీష్ పాట పాడాలనుకుంటున్నాను. వెరీ గుడ్. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply all my needs according to His riches in glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply all my needs according to His riches in glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me. Jehovah Jireh cares for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. His grace is sufficient for me. Thank you. ఓకే బ్రదర్ వందనాలు. యెహోవా ఈరే అనే పాట అది ఇంగ్లీష్ లో పాడారు. దేవునికి స్తోత్రం. మరి ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విందాము. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందిస్తారు. వారు గత 2 వారాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 నుండి
గత వారము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి దేవుని మహిమను వివరించారు. మరి ఈరోజు దేవుడు ఏ విషయాన్ని అందిస్తారో దేవుని దాసుని ఆత్మతో నింపి మనకు అందించినట్లు వాక్యం కొరకు ముగ్గురు ప్రార్థన చేద్దాం. బర్నబాస్ చేయాలి, బ్రదర్ బర్నబాసే ప్రయత్నం చేయాలి. చేద్దానా బ్రదర్? నా వాయిస్ వినిపిస్తుందా? బాగా వినిపిస్తాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువ, కరుణా సంపన్నుడా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు జోయల బ్రహ్మణ గారిని మా మధ్యకి తీసుకొచ్చారు. దేవుని మహిమను గురించి లోతైన పాఠాలు మీ దాసున్నారు మాకు అందిస్తున్నారు. సహాయం చేయండి. ఈ దినం కూడా మీ దాసు నిలబడి వాక్యం అందిస్తుండగా అనువాదంలోను వాక్య పరిచయం అంతట్లోనూ మీ గొప్ప సహాయం అందించండి. మా భక్తి జీవితంలో ఉన్న లోటుపాట్లను మీరు సరిచేసి మీరు అక్కడ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, మీ స్వరూపంలోకి మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ట్రాన్స్లేషన్ బ్రదర్ వచ్చారా? రవికుమార్ బ్రదర్ వేరే పేరుతో ఉన్నాడా ఆయననా? STWH విభాగం ఉంది ఏదో. అవును, కాల్ చేశాను, జాయిన్ అవుతూనే ఉన్నారు. ఒకసారి రెస్పాండ్ కమ్మన్నాడు. అన్న మీరేనా? నా వాయిస్ వినిపిస్తుంది? వినిపిస్తుంది. కొంచెం కట్ అవుతుంది, కొంచెం క్లియర్ గా. ఓకే ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాము. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. షార్జా నుండి వారు వాక్యం అందిస్తూ ఉండగా ఆ వాక్యాన్ని మరి తర్జుమా చేయడానికి బ్రదర్ కె రవికుమార్ గారు బెంగళూరు నుండి మనకు అందిస్తారు, తర్జుమా చేస్తారు. మనం వాక్యం విని దేవుని మహిమపద్దాం. మనం అందరం మ్యూట్ లో ఉందాం, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని నామానికి మహిమ కలిగినట్లు, తన దాసుల్ని దేవుడు వాడుకున్నట్లు మనము ప్రార్థన పూర్వకంగా విందాం. బ్రదర్ వందాలు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు ప్లస్ రవికుమార్ బ్రదర్ గారు, వందాలు. సమయం మీకు అప్పగించినాం. Thank you, brother. Warm greetings once again in the precious name of Lord and Savior Jesus Christ, and vandanalu to everybody. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. God has given us one more occasion to hear God's holy word. దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయడానికి దేవుడు మనకి మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు. Without much introduction, as we have already started the study about the glory of God, let's continue as the Lord leads. ఉపోద్ఘాతము ఎక్కువగా చెప్పకుండా మనకు అంశం పరిచయం చేయబడినట్లుగా ఈ సమయంలో దేవుని మహిమను గురించిన అంశాన్ని మనం ధ్యానంలో కొనసాగుదాం. There are three things regarding the glory of God which we had looked into even in the introductory sessions. ప్రారంభ ధ్యానాలలో కూడా దేవుని మహిమను గురించినటువంటి 3 విషయాలు మనము చూస్తూ వచ్చాము. 3 types or 3 forms of glory. దేవుని మహిమను గురించి 3 విధములైన దేవుని మహిమలు. That's very important for us to understand when we study the whole scripture. లేఖనాలన్నీ కూడా మనము దేవుని మహిమను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ 3 రకములైన దేవుని మహిమలు గురించి ఎరిగి ధ్యానించడం మంచిది. In the book of Isaiah, which is said to be a miniature Bible, a kind of a small size of a full Bible. యెషయా గ్రంథము ఒక చిన్న తరహా బైబిల్ గ్రంథం లాగా అందులో విషయాలను మనం గమనిస్తాం. Although it may be prophetical, it also may be narrative, and it also brings applications into the New Testament. ప్రవచనాత్మకమైన
అనేక సందేశాలు ప్రవచనాలు ఉన్నప్పటికీ కూడా క్రొత్త నిబంధనకు సంబంధించిన అన్వయింపదగిన ప్రయోగాత్మకమైన ధ్యానాలు మన జీవితాలకు ఎన్నో అందులో మనం గమనిస్తాం. Here we see in the book of Isaiah, there are three areas of great concern which talks about the context of the glory of God. యెషయా గ్రంథంలో దేవుని మహిమను గురించినటువంటి పలు సందర్భాలను మనము స్పష్టంగా చూస్తాము. In chapter 6, we read about the veiled glory. 6వ అధ్యాయంలో ముసుగు వేయబడిన మహిమ అన్నట్లు చూస్తాము. In chapter 40, which we're going to study today, is an unveiled glory. Sorry, brother, can you come again, Yeah, please? chapter 40, we are going to study about the unveiled glory. 40వ అధ్యాయములో ప్రత్యక్ష పరచబడిన లేక తెరువబడిన తెలియచేయబడినటువంటి మహిమను గురించి మనం ధ్యానిస్తాం. This talks about the comfort and redemption for the children of God. దేవుని ప్రజలకు ఆదరణను అనుగ్రహించే ఆయన మహిమను గురించి మనం ధ్యానిస్తాము. That's what we see in chapter 40, verse 5, the glory of God which will be revealed. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడును అనే మాట మనం చూస్తున్నాం. When we come to chapter 66, we see about the eternal glory of God. 66వ అధ్యాయంకి వస్తే దేవుని యొక్క నిత్య మహిమను అక్కడ మనం గమనిస్తాము. This all happens in the timeline of God. Let's not forget about it. ఇవన్నీ కూడా ఆయా దేవుని కాల క్రమంలో ఈ మహిమల గురించి ప్రస్తావించడం జరిగింది. Chapter 66, verse 18 talks about see my glory. I will gather all nations and you can see that, and all tongues, and they shall come and see thy glory. 66వ అధ్యాయం 8వ వచనంలో మనము ఇలాగ మనం చూస్తాం ప్రియులారా. 66వ అధ్యాయం వర్స్ 8 18. 18 వచనం ప్రియులారా, క్షమించండి. 66:18లో ఇలాగ మనం చూస్తాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని కూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు అన్నాడు. Very important for us to understand about the glories which is very clearly emphasized in the word of God. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో పొందుపరచబడిన ప్రస్తావించబడిన దేవుని పలు విధములైన మహిమలు ఆ సందర్భాన్ని కూడా మనం గమనించాలి. We also saw in the first session, 2 sessions, about the glory of God, where Moses was talking about is a veiled glory. మనము మొదట చేసినటువంటి 3 ధ్యానాలలో మోషే మాట్లాడుతూ వస్తున్నటువంటి మరుగు చేయబడిన దేవుని మహిమను గురించి మనం ధ్యానించాము. That's about the veiled glory. ఆ మోషే గారు ప్రస్తావించిన మహిమ ఏంటంటే అది మరుగు చేయబడిన ముసుగు వేయబడిన మహిమ. That's why you said that he couldn't see absolutely God fully. He could not be able to see him, and it was very clearly mentioned in the book of Exodus. మహిమను స్పష్టంగా చూడలేకపోయాను, అది అంత గంభీరంగా ఉంది, మరుగు చేయబడి ఉంది అన్నట్లు రాస్తున్నట్లు మనం చూస్తాము. Now let's concentrate for today's message from the book of Isaiah chapter 40. ఈ సాయంకాలం వేళ నేటి ధ్యానం కొరకై యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనము దేవుని మహిమను గురించి ధ్యానం చేద్దాం. గమనించండి.
Chapter 1 to 35 is prophetic. It's a theme of condemnation. 1 నుండి 35 వచనాలలో దేవుని యొక్క శిక్షను లేక దేవుని యొక్క గద్దింపును ఇక్కడ మనము 1 నుండి 35 వచనాలలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం గమనిస్తాము. From 36 to 39, it's the theme of confrontation. It's about historic side of the book. 36 నుండి ప్రియులారా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం బ్రదర్ 36 to 39. 26 to 29. 36 to 39. Chapters, brother? Yeah, 36 to 39. ఓకే 36 నుండి 39 అధ్యాయాలలో మనం గమనిస్తున్నాం దేవుణ్ణి ఎదుర్కోవడం అనే విషయాన్ని మనం గమనిస్తాము. 40 to 66 is about the messianic, the message based on the theme of consolation of God. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు కూడా మెస్సయాను గురించినటువంటి ప్రవచన ప్రస్తావనలు ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తాము. We are not going to do a complete Bible study on the book of Isaiah, but we are going to only concentrate on the theme glory of God. పిల్లరా ఈ యెషయా గ్రంథం అంతట్లో ఇప్పుడు దేవుని దాసులు ప్రస్తావించినట్లుగా 1 నుండి 35 వరకు దేవుని యొక్క గద్దింపులు తీర్పులుగాను 36 నుండి 39 వరకు దేవుణ్ణి ఎదుర్కోవటం 40 నుండి 66 వరకు కూడా మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మనం ఇప్పుడు ధ్యానం చేయలేం. కానీ note carefully, when you study this, naturally you need to compare it with the Bible, the whole Bible, as you do a comparative study part by part in the timeline of God. ఈ ప్రవచన గ్రంథమును అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క కాలాలను బట్టి ఆయన ఏ విధంగా మాట్లాడాడు అని మిగతా వాక్యాలతో సరిచూచి మాత్రమే ఈ ప్రవచన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలం. Let's go into chapter 40. Before going into 40, let's get the pre-idea or the prehistoric views of why this is happening here. 40వ అధ్యాయాన్ని మనం ధ్యానించక ముందు ఎందుకని ఈ 40వ అధ్యాయము నుండి దేవుని మహిమను గురించిన ఆ విషయాలు ఎక్కడ ఏ విధంగా ఏ సందర్భంలో ప్రస్తావించాడో మనము చూద్దాం. This is the second part of the book of Isaiah, from 40th chapter to almost 40 to 66, the third part. Here he talks about comfort for God's people. మూడవ భాగం మనం 3 భాగాలుగా యెషయా గ్రంథాన్ని చేసుకున్నాము. 40 నుండి 66 అధ్యాయాలలో ఉన్న ఈ 3వ భాగంలో దేవుని ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఆదరణను మనం చూస్తాం. Comfort ye, my people, saith the Lord. అదిగో నా ప్రజలను ఆదరించండి అని యెహోవా సెలవిస్తున్నాడని చెప్తూ ఉంటాడు. These chapters 40 to 66, these chapters were written during the last years, the final years of Isaiah's life. యెషయా గారి చివరి జీవిత దినాలలో ఈ అధ్యాయాలను ఆయన రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. Because his people were under Babylon, the captivity in Babylon, for almost 150 years after the time of Isaiah. యెషయా జీవించిన తరువాత దాదాపుగా 150 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో చెరలో ఉంటారు. That's what you see in chapter 39, verse 5 to 8. అదే మనము 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. Although we read about Hezekiah, I'm not going into the details. It's very interesting to read about Hezekiah's sickness and his prayer and deliverance. ఇక్కడ హిజ్కియా యొక్క అనారోగ్యాన్ని గురించి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని గురించి చాలా ఆసక్తికరంగా మనం ఇప్పుడు చదవట్లేదు. కానీ 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 5 to 8. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5 నుండి 8 వరకు అక్కడ ఈ మాటలు మనం గమనిస్తాం. 39వ అధ్యాయం 5
where you see in chapter 37 the promise of deliverance given there. ఇక్కడ విమోచనకు సంబంధించిన వాగ్దానం ఇవ్వబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. Verse 31, 37, 31, please. 40వ అధ్యాయం బ్రదర్, చాప్టర్ 40 verse 31. No, 37, 31. 37వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి ప్రియులారా. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. The remnant, he's talking about the remnant, the faithful people in every category of life are always given priority. ప్రతి వంశములో గాని లేక ప్రతి జనములో గాని శేషించిన వారు, నమ్మకస్తులైన శేషించిన వారికి ఉన్నటువంటి ఎదుగుదలను కూర్చిన వాగ్దానాన్ని ఇక్కడ చెప్తూ అంటున్నాడు. యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని ఎదిగి మీదికి ఎదిగి ఫలించును అంటున్నాడు. And then when we come to chapter 40 now, ఆ తర్వాత మనం 40వ అధ్యాయంకి వద్దాం. చూడండి. Isaiah speaks to Hezekiah. యెషయా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. And God speaks to Isaiah to bring out a very valuable message. దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని. Enough, my people have really suffered. That's enough. Let us see what he's going to say in chapter 40 verse 2. 40వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అంటున్నాడు. Speak ye comfortably to Jerusalem, cry unto her. Her warfare is accomplished. Her iniquity is pardoned. She hath received of the Lord Lord's hand double for all her sins. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను. సమాచారము పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడి అంటున్నాడు. Always we have to keep in mind whenever the word comfort comes, who is speaking and what is the theme in all the places, because comfort is always given by the triune God. It's the theme of God. చాలా సందర్భాలలో నా ప్రజలను ఆదరించండి అనే ఈ ఆదరణ వచనం చెప్పబడిన చోట త్రియేక దేవుని యొక్క ఆయన ఏ విధంగా తన ప్రజలను ఆదరిస్తాడో ఆ సందర్భాన్ని ఆ మాటలు గమనించండి ప్రియులారా. Note very carefully, you can do it in your personal study. 2 Corinthians chapter 1 verse 3. God the Father is calling them because he is the God of all comfort. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు ఆ మాటను గమనించినట్లయితే దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం ఇలా చదువుతా ఉన్నాం. In chapter 61, in chapter 61 of Isaiah verse 2, you can see the ministry of the Holy Spirit to comfort all that mourn. కనికరము చూపు తండ్రి గురించి 66వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తాము. You see that that is the work of the Son of God. దేవుని యొక్క మరి పనిని లేక ఆయన ఏ విధంగా నిమగ్నమై తన ప్రజలను ఆదరిస్తున్నాడు అనే ఆయన యొక్క ప్రమేయాన్ని, ఆయన ఆదరణను మనం గమనిస్తాము. But we see in John's Gospel chapter 14, it's talking about the Comforter is coming, referring to the Holy Spirit. యోహాను సువార్తలో కూడా ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువు మాట్లాడుతున్న
మాటను So the మనం triune గమనిస్తాం. God is involved in comforting the people of God. దేవుని ప్రజలను ఆదరించుటపై త్రియేక దేవుడు ఆయన పనిలో నిమగ్నమవుతున్నాడు. As we go on to study, we need to understand that verse 3, what is exactly spoken of before we come to the word glory of the Lord. ప్రియులారా, దేవుని మహిమను గురించి మనము ధ్యానించక ముందు 40వ అధ్యాయం 3వ వచనంలో అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యెషయా గ్రంథంలో మనం గమనించాలి. Here it is about the prophecy. It said that it's a messianic passage talking about the prophecy of the Messiah. ఈ 3వ వచనంలో మెస్సయాను గురించి, యేసు ప్రభువారిని గురించిన ప్రవచన వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాము. Because we need to know where we are placing ourselves when you read the book of Isaiah, then it will be easy for us to locate and get the interpretation. యెషయా గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనము ఈ యెషయా గ్రంథంలో ఎక్కడ ఉన్నామని చూస్తే మనకు సరిగా గ్రంథం అర్థమవుతుంది. Look at the verse 3. It might be very familiar when we read this verse. The voice of him that crieth in the wilderness. ఈ 3వ వచనం చదవండి, మనకి చాలా సుపరిచితంగా ఉంటుంది. ఏమన్నాడో తెలుసా? అడవిలో ప్రకటించుచున్నవాడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అన్నాడు. So the voice of God, voice of him that crieth in the wilderness, definitely this is a prophetical message which refers to, we see in all the 4 gospels we see, it refers to John the Baptist. ఈ మాట 4 సువార్తల్లో కూడా మనం గమనించినట్లుగా బాప్తిస్మిచ్చి యోహాను మరి ఆయన అరణ్యములో ఏ విధంగా ప్రభు మార్గము సరళము చేయుడు అని కేక వేసే ఒకని శబ్దములాగా ఆయనను గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. Let's keep 2 things in our mind. 2 విషయాలు మన మనసులో ఉంచుకుందాం. The Jews' restoration from exile, యూదులు చెరల నుండి విడిపించబడుట, and also the coming of the Messiah for salvation. అలాగునే రక్షణార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాక. And the third thing is consummation of the redemption in the new heaven and new earth. 3వ విషయాన్ని మనం చూస్తే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో విమోచించబడిన వారు ఏ విధముగా దేవునితో ఏకమవుతారా అనే విషయాన్ని మనం చూస్తాం. John the Baptist was preparing the ground, preparing the world, preparing the earth, and preparing the new generation which was existing there. బాప్తిసమిచ్చే యోహాను అక్కడ ఉన్నటువంటి భూమిని గాని, ప్రజలను కాని, ఆ సమాజాన్ని కాని రాబోవు మెస్సయాను గురించినటువంటి సిద్ధపాటు ప్రకటించిన వాడుగా ఉన్నట్లు మనం గమనిస్తాం. Here prophetically there are 6 things very clearly mentioned here. Notice carefully verse 3 and 4. 3-4 వచనాలు సరిగా గమనిస్తే 6 విధములైన ప్రవచన సందేశాలు అక్కడ మనం చూస్తాము. Prepare ye the way of the Lord, number 1. మొదటిగా దేవుని మార్గమును సిద్ధపరచుడి అన్నాడు. యెహోవా మార్గము సిద్ధపరచుడి. Make straight in the desert a highway for our God, verse 2. గమనించినట్లయితే అదిగో మరి ఎత్తుగా ఉన్న స్థలములను మీరు సరళము చేయండి అంటున్నాడు. Then verse 4, the third point, every valley shall be exalted. 4వ వచనంలో ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను అన్నాడు. Every mountain and hill shall be made low. చూసారా, ప్రతి కొండ ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను అన్నాడు. Fifthly, the crooked shall be made straight. 5వదిగా మనం చూసినట్లయితే వంకరవి చక్కగాను కరుకైనవి. Sixthly, the rough places are made plain. తర్వాత 6వదిగా ఏమన్నాడు చూడండి, కరుకైనవి సమముగాను ఉండవలెను అంటున్నాడు. Notice carefully, the world should be, the earth should be well prepared before the Savior, that is the Messiah, comes. మెస్సయ అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ముందుగా 6 విధములుగా ఈ భూమిని ఏ విధంగా సిద్ధపరచాలో చెప్తున్నాడు. Notice carefully Romans chapter 8 verse 18.
జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, I'm just giving a connecting verse for you to understand about the glory. మహిమను గురించిన మరి అనుబంధ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. Notice carefully, verse 18 is talking about, I reckon that the suffering of this present time are not worthy to be compared with the glory. Notice that? గమనించారా? మరి రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అన్నాడు. Now notice, very important, verse 19. కూడా చూడండి. The earnest expectation of the creature waited for the manifestation of the sons of God. కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. The creation is expecting something. ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. The creator has the creation, and the creation is prepared so that then only the creation can expect. సృష్టికర్త ఆయన మరి ఏదైనా చేస్తేనే తప్ప, లేకపోతే ఆయన ప్రత్యక్షం అవడానికి ఈ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది అన్నాడు. What is the meaning of that verse? It talks about the resurrection of the children of God. ఈ వచనం దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? అదుగో ప్రత్యక్షము కాబోవు అనగా దేవుని కుమారుల పునరుద్ధానమును గురించినటువంటి. Look at verse 22. Verse 22 now. 22 చూడండి పిల్లారా. 22లో అన్నాడు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవన పడుచున్నదని ఎరుగుదుము అన్నాడు. Notice carefully. Can you see the word groaning? చూసారా, మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట. You need to make a study on that, because there are 3 types of groanings there. I'm just not going to go into it. Notice carefully. The earth, the creation is groaning. పిల్లారా, 3 విధములైన మూలుగులు ఇక్కడ మనం చూస్తాం. మొదటిగా సృష్టి మూలుగుతుంది అన్నాడు. Very important for us to understand. The Srishti, that is the earth, the whole universe, the whole creation of God is groaning. ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. Notice very carefully. Understand, until there is a groaning, there is no expectation. Verse 20 is telling there is a hope in their expectation. They are also waiting to see, when will we give birth? When will this pain go off? Even the creation is looking for that. మరి ఒక ఆశతో పురుడు నొప్పులు వచ్చేనట్లుగా ఈ సృష్టి కూడా ఏం చేస్తుందో తెలుసా? నిరీక్షణ గలదై ఆ విమోచన కొరకై మూలుగుచు ప్రసవ వేదన పడుతుందంట సృష్టి. So my dear believers in Christ, the eternal salvation is anchored on the eternal glory of God. నిత్య రక్షణ దేవుని నిత్య మహిమ మీద ఆధారపడి ఉంది. Next year, by God's grace, maybe next week we'll look into the eternal glory given in the book of Isaiah. Now we're going to concentrate on the unveiled glory of God, chapter 40 of book of Isaiah. నేటి సాయంకాలం వేళ మనము ఆ ప్రత్యక్షపరచబడిన లేక తెలియపరచబడిన దేవుని మహిమను గురించి ధ్యానిస్తున్నాము. దేవుని చిత్తమైతే వచ్చే వారము అదిగో దేవుని యొక్క నిత్య మహిమను మనం ధ్యానించబోతున్నాం. Chapter 40 of the book of Isaiah. Let's look into it for more interpretation and understanding. 40వ అధ్యాయంలో మరికొన్ని వివరణాత్మకం కొరకై, మన వివరణ కొరకై ఈ మహిమను గురించిన వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. గమనించండి. Now the creation is getting ready, must become ready. The voice of him crieth in the wilderness for the creation to get ready. ఈ యొక్క దేవుని మహిమ బయలు పరచబడాలి అంటే సృష్టి ముందు సిద్ధపడాలి. Notice very carefully, 6 things should happen before that. దేవుని మహిమ బయలుపరచడానికి ముందు 5వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడి అన్నాడు కదా. దానికి ముందుగా 3, 4, 5 వచనాల్లో 3, 4 వచనాల్లో 6 విధములైన సిద్ధపాటు చూస్తాము. We are going to concentrate in our message only 3 important points.
ఈ రాత్రి వేళ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మనం The గమనించబోతున్నాం. way of the Lord. యెహోవా మార్గము. Verse 5, the glory of the Lord. 5వ వచనం యెహోవా మహిమ. Verse 8, the word of the Lord. 8వ వచనం మన దేవుని వాక్యం. Very important for us to understand, because although we are based on the theme of glory of the Lord, notice very carefully, unless preparation takes place, glory of the Lord cannot be revealed through his son Jesus Christ. ప్రియులారా, దేవుని మహిమ తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వలన ప్రత్యక్షపరచబడాలి అంటే దానికి సిద్ధపాటు ఎంతైనా అవసరం. Very important for us to understand these things which is maintained. These 6 things actually itself is a great Bible study. You can do it on your own. ఈ 6 సిద్ధపాటు గురించిన అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని చిత్తమైతే మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ 6 సిద్ధపడే విషయాలు ధ్యానించవచ్చు. Prepare the way of the Lord was the message which was the only message which was spoken at length by John the Baptist. యెహోవా మార్గము సిద్ధపరచుడి అనే ఈ యొక్క గంభీరమైనటువంటి విస్తారమైన సందేశం బాప్తిస్మిచ్ యోహాను ద్వారా ఆయన విస్తారంగా ప్రకటించాడు. And what was his message? It was a message of repentance. ఏంటి ఆయన వర్తమానం అంటే మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి అన్నాడు. He was talking to the perverse generation and he was telling that unless they repent, they cannot be baptized. మార్గం తొలగిన ప్రజలతో, ఇశ్రాయేలీయులతో చెప్తూ అంటున్నాడు, అయ్యో మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అంటున్నాడు. And then we can see he's talking about the desert, the desert, the valley, the mountain, the crooked paths and the rough places. చూడండి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అంటున్నాడు. And you know, each one has references in the Bible. ఈ ప్రతి అంశానికి కూడా బైబిల్ గ్రంథంలో మనము మరొక వాక్యాలు మనము వాటికి సంబంధించినవి చూడగలము. Chapter 84 of the book of Psalms. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం చూడండి. Look at verse 5 and 6. 4, 5 వచనాలు 84వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూడండి. Blessed is the man. Yeah, yes brother, you can read. 84 brother, 85. 84. Sorry. 84వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ వలన బలమునందు మనుషులు ధనిలు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అన్నాడు. Blessed are they that dwell in the house, they will be praising thee. And then he says, blessed is the man whose strength is in thee, whose hearts are the ways of them, which means the ways of Zion. Where is it? It is in the heart of a believer. ఈ యొక్క సియోను ఎక్కడ ఉంది? సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంటున్నప్పుడు విశ్వాసి హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Then he says in verse 6, 6వ వచనంలో అంటున్నాడు, passing through the valley of Baca, make it a well, and the rain also filleth the pools. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అన్నాడు. There are miracles happening in the creation itself. సృష్టి క్రమములోనే అద్భుతాలు జరిగినాయి ప్రియులారా. Here you can see it is the longing of the sanctuary of God by the sons of Korah. ఈ కీర్తన మనం చూసినట్లయితే కోరహు కుమారుల కీర్తనగా, వారి హృదయ ధ్యానంగా, ఆకాంక్షగా మనం చూస్తాము. In that context, you see what is relevant there. They are talking about the valley of Baca. గురించి వస్తున్నారు. Notice carefully verse 2, my soul longeth for thee. చూడండి, 2వ వచనంలో అంటున్నాడు,
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది My, సొమ్మసిల్లుచున్నది. my heart and flesh crieth out for the living God. Notice how clearly it's given. Living God. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అన్నాడు. Chapter 40 is talking about comfort for the believers into Zion. 40వ అధ్యాయము సియోనులో దేవుని ప్రజలకు కలుగుబోయే ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు. Enough of their sufferings and comfort is given because the Savior is going to be born. He is going to come to the universe and cleanse them from all sin and bring deliverance and redemption. వారు పొందిన శ్రమలు ఇక చాలు, వారికి రక్షకుడు జన్మించబోతున్నాడు, వారికి సియోనులో ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. This is one example which I am giving about the valley of Baca. బాకా లోయను గురించి, లేక లోయను అనే మాటకు ఒక ఉదాహరణ 84వ అధ్యాయం కీర్తనలు 5-6 మనం చూసాము. Same psalm, you see verse 7, they go from strength to strength, every one of them in Zion appeareth before God. ఏ కీర్తనలో చూడండి 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అన్నాడు. Oh, wonderful it was today when I heard that the first song was an English song today, Jehovah Jireh. ఈ యొక్క సాయంకాలం వేళ మొదటి పాట మరి జెహోవా జైరా, యెహోవా నాకు ఆయన అనుగ్రహించేవాడనే కీర్తన విన్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. Oh, Abraham had the Jehovah Jireh. చూస్తాం. But here we see our Jehovah Jireh, our Lord and Savior Jesus Christ, was provided for us for salvation and redemption. యేసుక్రీస్తు వారు మనకు రక్షణను, విమోచనను అనుగ్రహించి ఆదరించే ప్రభువు మనకు ఉన్నట్లుగా గమనిస్తున్నాం. In verse 7 here, they're going from strength to strength to worship the Lord in Zion. They're walking and going from house to house. They're gathering families and friends. All are going together for worship at Zion. ప్రయాణము చేయుదురు అన్నాడు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంటున్నాడు. When they're coming back, it will be almost 12 o'clock or 1 o'clock. In the desert, they will be looking for water when they are walking on their way. వారు తిరుగు ప్రయాణములో వస్తూ ఉన్నప్పుడు లోయలో నీరు లేక వారు ఆ నీటి కొరకై వెతుకులాడని మనం గమనిస్తాము. So you can notice very carefully, the valley of Baca maketh it a well and the rain. Can you imagine in the desert can rain take place? This is another miracle where God is involved, the creator and the creation is involved. కదా, వారు తిరుగు ప్రయాణములో లోయలో ఎక్కడైనా మనము బాకా లోయలో, మరి బాకా లోయలోనో ఆ ఎడారుల్లోనో మనము వానలు గమనిస్తామా? ఇది దేవుని ఆశ్చర్య అద్భుతమైనటువంటి, దేవుడు ఆయన సృష్టి చేస్తున్నటువంటి అద్భుతం ఇది. Oh, so beautiful. When they come back returning, they can drink water. It's like an oasis in the desert. మరి మధురమైన లేక సమృద్ధి అయినటువంటి జలాలను వారు తాగినట్లుగా మనం చూస్తున్నాము. Like that, you can compare one by one and make your own Bible study. I'm just giving you one sight of thought for you to just culminate to the point of understanding the great message in chapter 40 of the book of Isaiah. ఏ విధంగా దేవుడు తన ప్రజలను ఆయన కుమారుడైన యేసు ప్రభునందు ఇచ్చిన రక్షణ విమోచన ద్వారా బాకా లోయలో, ఎడారిలో, కష్టాల్లో ఆదరిస్తాడో మనము వ్యక్తిగత ధ్యానాలు చేసి ఇలాంటి చక్కని అనుబంధ వచనాలు ఏరుకొని మనం ఆనందించవచ్చు. Chapter 40 verse 4. 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం. Every valley shall be exalted. Is it true or not? నిజంగా చూడండి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఇది నిజమా కాదా? Oh, valley of Baca, nobody can expect it becoming an oasis. It happened. ఈ యొక్క మరి ఈ లోయలో లేక ఎడారిలో ఒక సెలయేరులాగా సమృద్ధి అయినటువంటి నీరు చూస్తున్నాం. Glory is prepared before the glory is revealed. ప్రత్యక్షపరచబడక ముందు మహిమను దేవుడు సిద్ధం చేస్తున్నాడు వారికి. Now look at verse 5.
చూడండి యెషయా గ్రంథం 45. The యెహోవా glory of the Lord shall be revealed, యెహోవా మహిమ బయలుపరచబడును. and all the flesh shall see it together. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. The mouth of the Lord hath spoken it. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. This is which glory? We are talking about a revealed glory now, not an unveiled glory. ఇది ఏ మహిమ? మనం చెప్పుకున్నట్లుగా 40వ అధ్యాయములో బయలుపరచబడిన లేక ప్రత్యక్షపరచబడిన దేవుని మహిమ. This is the same thing in John chapter 1, 14 to 18, talking about the glory of God in the New Testament also. ఇదే దేవుని మహిమను గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో మనం చూస్తాము. And all the flesh shall see it together. సర్వ శరీరులు కూడా ఈ దేవుని మహిమను చూస్తారు అన్నాడు. Oh yes, it is very true. Even today history talks about before Christ and after Christ. Everybody has seen it. ఇప్పుడు కూడా నేటికి కూడా సమస్త జనులు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని క్రీస్తు ప్రభువును మరి వారు మాట్లాడుతున్నట్లుగా ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. Verse 6 says the voice said cry, and he said, what shall I cry? 6వ వచనం అంటున్నాడు చూడండి, నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. What to cry is the question there. అసలు ప్రశ్న ఏంటంటే అసలు నేను దేని గురించి ఆక్రందన చేయాలి అన్నాడు. All the flesh is grass, all the goodliness is as the flower of the field. సర్వ శరీరులు గట్టి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలె ఉన్నది. The grass withers and the flower fades. ప్రియులారా, అదిగో ఆ గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. Oh, you see the grass green, but it withers. ప్రియులారా, మనము పచ్చని గడ్డిని చూస్తాం, అయితే అది ఎండిపోతుంది. Everything decays, isn't it? ప్రియులారా, ప్రతిదీ కూడా అది ఏమైపోతుంది? పాడైపోతుంది. And the people of God, surely the people of God is like grass. ప్రియులారా, దేవుని ప్రజలు గడ్డి వలె ఉన్నారు అంటున్నాడు. And notice very carefully, they will also die one day. చూడండి, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు వారు కూడా ఒక దినాన చనిపోతారు. But notice verse 8 is telling, but the word of God shall stand forever. చూడండి, 8వ వచనంలో 2వ భాగంలో అంటున్నాడు, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్నాడు. Hallelujah, praise God for that. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ఈ మాట కొరకై. The word of God lives. దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. That is why in John chapter 1, he is the word, and the word became flesh and dwelt among us. ఆ కారణము చేతనే దేవుని వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. Chapter 1 verse 1, in the beginning was the word, and the word was with God, and the word was God. The same thing, same was in the beginning with God. సరే, వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. Revelation chapter 21, now notice carefully. Again, you can see that in 21 verse 3, it talks about the great voice out of heaven. Behold, the tabernacle of God is with men, and he will dwell in them. He shall be his people. God himself shall be with them and be their God. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండును అన్నాడు. That is what we're going to see next time. We will be seeing, God willing, God gives us one more chance. We're going to see about the eternal glory. And we could see that how far you and I are prepared for it. ప్రభు మనకి మరొక సమయం అనుగ్రహిస్తే, దేవుని చిత్తమైతే, అదిగో దేవుడు ఏ విధముగా ఆయన తన ప్రజలతో ఉంటాడో ఆయన నిత్య మహిమను గురించిన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. Because God's word will never change. Heaven and earth will pass away, but his word will not pass away. చెప్పినట్లుగా దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది అంటున్నాడు. And what is going to be seen on the last, even on that day, when we're going to meet him, what we will exactly see? ప్రభువుని మనం కలుసుకున్నప్పుడు
మనం వాస్తవంగా అసలు ఏమి చూస్తాము? Chapter 19 of book of Revelation, verse 13. విషయాన్ని గమనిస్తాం చూడండి. Verse 13. Please read, brother. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. What do you see that? What do you expect that in heaven also? His name is called the Word of God. పరలోకం వెళ్ళి ఆయన్ని మనం చూసినప్పుడు కూడా అక్కడ ఏమని చూస్తామంటే దేవుని వాక్యం అనే పేరు పెట్టబడిన ప్రభువును చూస్తాం. We're going to see more about the glorious appearing maybe the next time, God willing. దేవుని చిత్తమైతే ఆయన మహిమాయుక్తమైనటువంటి ఆయన ప్రత్యక్షతలను మనం చూద్దాం. Let's come back to the chapter 40 of book of Isaiah before we wind up. Chapter 40. 40వ అధ్యాయానికి తిరిగి మనం ముగించుకోబోయే ముందు వద్దాం. దయచేసి రండి. యెషయా Verse గ్రంథం 9, O Zion that bringeth good tidings. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్న దానా, Get thee up into the high mountains. ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా, Which talks about the highest. Everybody must hear about this. కూడా ఈ మాటలు గమనించాలి, వినాలి. ఇక్కడ ఎంత ఉన్నతమైన విషయాల్ని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. Verse 10. 10వ వచనం చూడండి. Behold, the Lord God will come with strong hand. బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. Notice very carefully, he is coming with strong hand. What do you mean by that? ఆయన శక్తి సంపన్నుడై వచ్చును అంటే దాని అర్థం ఏంటి? His arm shall rule for him. ఆయన బాహువే ఆయనకు పరిపాలన చేయనట్లుగా, ఆయన బాహువే పాలించినట్లు అనే భావంతో చెప్తున్నాడు. So now he is coming with power and authority like a mighty ruler. Notice that. శక్తి సామర్థ్యములతో ఆయన తీర్పు తీర్చేవాడుగా ఆయన వస్తున్నట్లుగా, లేక ఆయన అధికార బలముతో శక్తితో ఆయన బాహువు అని చెప్తున్నాడు. Oh, my dear believers, what did the Lord say? Lord Jesus Christ give his farewell message in the book of Matthew's Gospel, last chapter, last 2 verses. All power is given unto me, and I send you with that same power. చివరి అధ్యాయం చివరి మాటలు అంటున్నాడు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, అలాంటి అధికారముతో శక్తితో నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు ప్రభు. And the last, you can notice very carefully, he's also talking about feeding his flock like a shepherd. మరి కాయవలను మేపవలను చెప్తున్నాడు 11వ వచనంలో. Oh, he is a caring shepherd. మనల్ని పట్టించుకునే మంచి కాపరి ఆయన. He shall gather the lambs with his arm. ఆయన తన చేతులతో ఆ గొర్రెలను ఆయన ఎత్తుకునేవాడుగా పట్టుకునేవాడుగా ఉన్నాడు. He shall carry them in his bosom. గొర్రెల కాపరువలే ఆయన తన మందను మేపును, తన బాహువులను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. And gently lead those that are with young. See that? చూసారా, ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అన్నాడు. Oh, praise the Lord, my dear believers in Christ. Today we heard about a message of comfort. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందో ఈ వచనాల్లో మనం ధ్యానం చేశాం. Comfort is in the glory of God. Notice carefully, Moses was asking that, oh God, show me this glory. Lord said, no, it's not possible. Now it's not the time for me to show this glory. మోషే, అయ్యా నీ మహిమను నాకు చూపించు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అదిగో నా మహిమని ఇప్పుడు నువ్వు చూడలేవు అని చెప్పాడు. Look at chapter 34 by Exodus, please, before we close.
ప్రియులారా మనం ముగించుకునే ముందు యెషయా గ్రంథం 34వ అధ్యాయం చూడండి. Notice very carefully, he says that in verse 13, my presence shall go with thee and I will give thee rest. ప్రియులారా క్షమించండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 13వ వచనం చూడండి. Exodus chapter 34 verse 13. 34 verse 33, sorry, 33 verse 14. ఓకే, 33వ అధ్యాయం ప్రియులారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. But Moses was not happy with that presence. He is asking something more. మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందంటే మోషే తృప్తి పడలేదు ప్రియులారా. You can see in verse 18, and he said, I beseech thee, show me thy glory. ఆయన సన్నిధితో పాటు అంటున్నాడు, అయ్యా 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. Notice very carefully, that is the Kadesh glory. He wants a Dua glory, the complete glory. He is not happy with the Kadesh glory. కాదేశులో చూపిన మహిమను నాకు వద్దయ్యా, నీ సంపూర్ణమైన మహిమను నాకు చూపించయ్యా అని మోషే అడుగుతున్నాడు. Oh, notice carefully, that is a great ambition and the desire of a man of God. దైవజనుడు లేక దేవుని సంబంధి అయిన దేవుని బిడ్డలు దేవుని సంపూర్ణమైన మహిమను కాంక్షించేవారుగా, చూసేవారుగా ఉండాలి. And it shall pass, verse 22, while my glory passeth by, I will put you in the cleft of the rock and cover thee. I will take away my hand. Thou shalt see my back parts only. 22లో అన్నాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అన్నాడు. Oh, he couldn't see that. We are a privileged people. We have the revealed glory of God. Praise the Lord. దేవునికి స్తోత్రం. మనం ఎంతో ధన్యులైనటువంటి దేవుని పిల్లలం, విశ్వాసులం. ఆనాడు వారు చూడలేని యొక్క మహిమను నేడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన మహిమను మనం చూస్తున్నాం. How was Moses able to walk with God? ఏ విధంగా మోషే దేవునితో నడవగలిగాడు? Because he had the concealed glory, the unveiled, the veiled glory. But still, how was he able? Abraham and Moses, how are they able to walk with God? ఏ విధముగా అబ్రహాము గారు గాని, మోషే గారు గాని, ఏ విధముగా వారు దేవునితో ఈ ముసుగు వేయబడినటువంటి మహిమతో వారు దేవునితో నడవగలిగారు? They were going only with the character of God. కేవలము దేవుని యొక్క వ్యక్తిత్వంతో మాత్రమే వారు నడవగలిగారు, వెళ్ళగలిగారు. Oh, notice, my dear believers, today God has given us, he has given us the Spirit of God. విశ్వాసులారా గమనించి, నేటి దినాలలో ప్రభువు తన ఆత్మను అనుగ్రహించారు. Oh, praise God for that. He has sealed us with the Holy Ghost. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మతో ముద్రించాడు. We praise and thank God today. One more time, we could hear about the glory of God in the context of Isaiah chapter 40, verse 5. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ యెషయా గ్రంథంలో మరి బయలుపరచబడుచున్నటువంటి దేవుని మహిమను గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం ధ్యానించగలిగాం. The way of the Lord was salvation and redemption. దేవుని యొక్క మార్గం ఏంటంటే అది విమోచన, రక్షణ. The glory of the Lord was empowered in our lives. దేవుని మహిమ మన జీవితాలలో అది ఆపాదించబడింది, ఇవ్వబడింది. And the word of the Lord is strengthening us as we go from strength to Zion forever. వెళుతున్నప్పుడు అదిగో బలము నుండి అధిక బలము పొందుతూ మనం ముందుకు సాగే వారంగా ఉంటాం. Oh, we praise and thank God for this lovely evening time where he is looking for his remnant and he wants to take his people to his home. ఓ ప్రియులారా, ఈ రాత్రి సాయంకాలం వేళ అదిగో దేవుని ప్రజలైనటువంటి శేషాన్ని దేవుడు తన సన్నిధికి నడిపించేవాడుగా, ఆయన సన్నిధిలో కొనసాగింప చేసేవాడుగా, ఆయన సన్నిధిలో నిత్యం ఉంచుకునేవాడుగా మనం గమనిస్తున్నాం. Praise the Lord and glory to God. దేవునికి స్తోత్రం. దేవుని నామం మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. ఆమేన్.
ప్రియులారా, ఈ సాయంకాలం బయలుపరచబడిన దేవుని మహిమను చూశాం. దేవుని మార్గము, దేవుని మహిమ, దేవుని వాక్యమును వివరించారు. మరి ఆదరణతో కూడిన దేవుని మహిమ మనకు అనుగురించబడే ప్రభువే మన ఆదరణ అని చక్కని వాక్యాన్ని మనకు తీసుకొని వచ్చారు. కీర్తనలు 84వ అధ్యాయంలో నుంచి కూడా మరి 5, 6, 7, 8, 9 వచనాల్లో కూడా మనకు వివరించారు. ముఖ్యంగా 40వ అధ్యాయంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనకు దేవుని మహిమను గురించి వివరించారు. మనకు వారికి మోషేకు, అబ్రహాంకు ముసుగు వేయబడిన మహిమను వారు గమనించారు. అయితే ప్రభు యొక్క లక్షణాలను వారు చూడగలిగినారు. మనము ముసుగు తీసివేయబడినటువంటి మహిమను మనం చూడగలిగినాం. దేవునికి మహిమ కలుగునా గాక. ఇంకా మిగిలిన నిత్య మహిమను గురించి మరొక సమయంలో వివరిస్తానని చెప్పి దైవజనులు మరి జోయల్ అబ్రహాం గారు సిద్ధపడి వస్తారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి చక్కని తర్జుమా చేసినటువంటి బ్రదర్ రవికుమార్ గారికి కూడా మన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మంచిది, మనము ఈ కూడికను ప్రార్థనతో ముగించుకున్నాం. మన మధ్య ఆనందరాజు గారు ఉన్నారు. పి ఆనందరాజు గారు ఉన్నారు బ్రదర్, ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరనైనా ఇంతవరకు మీ దాసుల నోట మీ వాక్కు ఉంచి నైనా మరి తండ్రి మాకు అందించినందుకు స్తోత్రాలు. తెలుగులో కూడా నాయన మాకు అర్థమయ్యే రీతిగా బోధించిన మీ దాసుని బట్టి, వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడవు. ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతిని మాకు దయచేయదు అని తండ్రి నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ ఆనందరాజు గారు ఉన్నారు. ప్రియులారా, ఈ రోజు సాయంకాలం ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాకింగ్ కొరకు ప్రార్థన చేసిన వారు, ముగింపు ప్రార్థన చేసిన వారికి ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని బ్రదర్ జోయల్ అబ్రహాం గారు చాలా లోతుగా ధ్యానించి మనకు అందించడానికి వారికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం జ్ఞాపకం చేసి దేవుని స్తుతిస్తున్నాం. మరి అదే రీతిగా ఇంగ్లీష్ లో అందించబడిన వాక్యాన్ని తర్జుమా చేసి మనందరికీ అర్థమయ్యే రీతిలో మరి తర్జుమా చేసిన బ్రదర్ రవికుమార్ గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు కూడిక కొన్ని ప్రకటనలతో ముగిస్తారు.